వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్ ప్రశాంతం. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. కరీంనగర్లో పర్యటించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన మంత్రి. తొలి విడత పంచాయతీ పోరులో ఎన్నికైన వారు ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించవద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కరీంనగర్ సిపి గౌస్ ఆలం హెచ్చరిక. ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సరళిని పరిశీలించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. బొమ్మ వెంకన్న చేసిన సేవలు మరువరానివి. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్. పంచాయతీ సంగ్రామంలో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కట్టుదిట్టమైన చర్యలతో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ నిర్వహించినట్లు కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 398 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 80% ఓట్లు పోలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాలను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. రామడుగు మండలం వెదిరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని, గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని, గంగాధర జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రాన్ని, కొత్తపల్లి మండలం బద్దిపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఓటర్ జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్య సరిచూసుకుని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. పోలింగ్ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల, అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల సంఖ్య, పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. మధ్యాహ్నం 1 గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టే ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య చెదురుమదురు సంఘటనలతో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 398 గ్రామాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 6 లక్షల మంది ఓటర్లు తొలి విడతలో ఓటు హక్కును వినియోగించుకుని 8,844 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక నిర్వహిస్తున్న పంచాయతీ పోరులో లంచ్ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడించి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల అధికారులు సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య వెబ్ కాస్టింగ్తో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి విడత పోలింగ్ జరిగే మండలాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 3,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ సిపి గౌసారం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. ఎలగందుల పోలింగ్ కేంద్రంలో వార్డు సభ్యుడు క్యూ లైన్లో ప్రచారం చేయడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. పోలీస్ వాహనం డోర్ తగలడంతో ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలో వార్డు సభ్యురాలు విజయలక్ష్మి చేతికి తీవ్ర గాయమై ఆసుపత్రి పాలయ్యారు. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలక్షన్ ఏజెంట్లను లోపలికి ఆర్ఓ అనుమతించకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ ఎలక్షన్ ఏజెంట్లకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో పర్యటించి ఇటీవల మృతి చెందిన పలువురు పార్టీ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్తో కలిసి మంత్రి పొన్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంఏ సమద్ నవాబ్ కుటుంబ సభ్యులను, మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సమాద్ నవాబ్ కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అహర్నిశలు పార్టీ కోసం తపన పడేవారని తెలిపారు. వారి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం విద్యా, ఉద్యోగ అవకాశాలు, వారి సమస్యలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులతో సమస్య పరిష్కారం చేసుకునేవారు, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేవారని తెలిపారు. వారు అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అహర్నిశలు తపన పడేటువంటి వాడు, ఎప్పుడు కూడా
ఒక నిబద్ధతతోటి అనేక అంశాలు మైనార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉపాధి, ఉద్యోగ, విద్య అవకాశాలకు సంబంధించిన విషయం లోపల చాలా అంశాలను పరిష్కరించేటువంటి వాడు. ఎప్పుడైనా ఏ సమస్యనైనా మా దగ్గర తీసుకొచ్చి ఆ అంశాలకు సంబంధించినటువంటి దాని మీద ప్రభుత్వంతో చర్చ చేసేవాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులతో పరిష్కారం చేసుకునేవాడు. అధికారులందరితో కూడా బాగా ఉండి సమస్యలు పరిష్కరించుకునేటువంటి వాడు. వారికి ఆకస్మికంగా మరి అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సంతాపం తెలియజేస్తూ అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తా ఉన్నాను. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని కరీంనగర్ సిపి గౌస్ ఆలం స్పష్టం చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలి విడత పోలింగ్ జరిగిన 91 గ్రామాల్లో సిపి గౌస్ ఆలం పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. ముగ్దుంపూర్, చర్లబుద్కూర్, దుబ్బపల్లి, చామన్పల్లి, ఫకీర్పేట్, జూబ్లీనగర్, నగునూరు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నిర్వహణకు కేటాయించిన సిబ్బంది పనితీరును, బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అధికారులకు, సిబ్బందికి సిపి సూచించారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసి ఫలితాలు వెలువడినప్పటికీ ఈ నెల 17 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ముగియగానే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలి. మొదటి దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గ్రామీణ ప్రాంతాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష కమాన్పూర్ మండలం గుండారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల జెడ్పీహెచ్ఎస్, రామగిరి మండలంలోని కల్వచర్ల జెడ్పీహెచ్ఎస్లో జరుగుతున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ముందుగా లెక్కించాలని అధికారులకు సూచించారు. వార్డు సభ్యుల కౌంటింగ్, సర్పంచ్ కౌంటింగ్ సమాంతరంగా నిర్వహించేందుకు అవసరమైనంత వరకు సిబ్బంది ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడ ఎటువంటి అలసత్వం, తొందరపాటు లేకుండా సిబ్బంది పనిచేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రామంలో గెలుపొందిన వార్డు సభ్యులు, సర్పంచ్లకు రిటర్నింగ్ అధికారులు సర్టిఫికేట్ అందించడంతో పాటు వార్డు సభ్యుల ద్వారా ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ కూడా ఈ రోజు ముగిసే విధంగా చూసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. బొమ్మ వెంకన్న చేసిన సేవలు మరువరానివని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ అన్నారు. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర జయంతి సందర్భంగా బొమ్మకల్లోని మున్నూరు కాపు వసతి గృహంలో బొమ్మ వెంకన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్తో పాటు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే ఆరిపల్లి మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, హాస్టల్ ఇన్ఛార్జ్ ముప్పిడి బాలు పాల్గొని నివాళులర్పించారు. తెలంగాణలో మున్నూరు కాపులను ఒకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత బొమ్మ వెంకన్నకే దక్కుతుందని, మున్నూరు కాపులందరూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు బొమ్మ వెంకన్న సేవలు మరువరాని అన్నారు. వారి ఆశయాలను కొనసాగించాలని తెలిపారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఆ రోజు 57 మండలాలతో ఉన్న జిల్లాలో ప్రతి గ్రామంలో మున్నూరు కాపులు పేద బిడ్డలు చదివించే పరిస్థితి లేనప్పుడు కూడా మరి ఇక్కడ ఒక హాస్టల్ నిర్మాణం చేసి ఎంతోమందికి విద్య నేర్చుకున్నప్పుడే మనం అగ్రవర్గాలకు పోటీగా నిలబడే పరిస్థితి ఉంటుందని ఆ రోజు ఒక 100 మంది మరి చదువుకొని ఉండేటందుకు మరి అకామిడేషన్ కానీ మిగతా వారికి భోజన వసతి కానీ కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక 100 మంది ఉండే విధంగా హాస్టల్ నిర్మాణం చేయడం, అదేవిధంగా మరి ఐక్యతో కరీంనగర్ నగరంలో మరి ఒక గొప్ప సంఘాలుగా మరి వారు ఒక 24 సంఘాలు ఏర్పడి జిల్లాల్లో 57 మండలాలతో పాటు రాష్ట్రంలో ఒక కీలకంగా ముందుకు తీసుకుపోయారు. రాజకీయంగా కూడా వారు ఎంతోమందికి తోడ్పడి ఒక రుద్రంగి మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రుద్రంగి మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తారని నమ్మకం ఉందని, గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ను చూసి హరీష్ రావు కేటీఆర్ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ సైతం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా కూడా తమ ప్రజా ప్రభుత్వం ప్రతి నెల 6,000 కోట్లకు పైగా చెల్లిస్తూ ఆదాయ వనరులను పెంచుతున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం తెలంగాణలో అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్న తదుపరి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ ఒకటి తర్వాత ఒకటి
గత ప్రభుత్వ తీరు వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప రాష్ట్రంగా మారినప్పటికీ 8 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పుకు ప్రతి నెల 6,000 కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందించే మార్గాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తూ ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటొకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంగా మేము భావిస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు వేములవాడ నియోజకవర్గంలోని 5 మండలాల్లో ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. వేములవాడ అర్బన్ మండలం షాబాష్పల్లి R&R కాలనీ వద్ద మీడియాతో మాట్లాడుతూ మధ్యాహ్నం 1 గంట వరకు 79% పోలింగ్ జరిగిందని, వెంటనే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైందని, వార్డు మెంబర్ల ఎన్నిక పూర్తయిన తర్వాత ఉప సర్పంచ్ను వార్డు మెంబర్లను ఎన్నుకుంటారని ఆమె తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాలు నేతలకు మైండ్ బ్లాక్ చేసే విధంగా ఉన్నాయి. ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు తలపడి స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు పలుచోట్ల ఘన విజయం సాధించారు. కోరుట్ల మండలం తిమ్మాయిపల్లిలో సర్పంచ్గా తల్లిపై కూతురు 91 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన తల్లి శివరాత్రి గంగవ్వపై కాంగ్రెస్ బలపరిచిన కూతురు పల్లెపు సుమలత గెలుపొందారు. కరీంనగర్ రూరల్ మండలం నల్లగుంటపల్లి సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన వడ్డూరి అంజయ్య గెలుపొందారు. తాహెర్కొండపూర్ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన ఆకులగిరి విజయ సాధించారు. కోనరావుపేట మండలం గోవిందరావుపేట తాండా సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన బూక్యా తిరుపతి గెలుపొందారు. రామడుగు మండలం దత్తోజిపల్లి గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన గంట్ల అంజలి రవీందర్ రెడ్డి గెలుపొందారు. కోనరావుపేట మండలం అజ్మీటా తాండా సర్పంచ్గా బీజేపీ అభ్యర్థి జయరాం ఘన విజయం సాధించారు. చందుర్తి మండలం కొత్తపేట సర్పంచ్గా బీజేపీ బలపరిచిన బుల్లి నరేష్ విజయం సాధించారు. వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామ సర్పంచ్గా బీజేపీ బలపరిచిన సౌజన్య గెలుపొందారు. ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో తమ పట్టు సాధించుకున్నారు. ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ జరిగిన పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. కమలాపూర్ మండలం కేంద్రంలో ఈటల రాజేందర్ మద్దతుతో బరిలో నిలిచిన ర్యాకం సంపత్ ఓటమి పాలయ్యారు. బండి సంజయ్ మద్దతుతో బరిలో నిలిచిన ర్యాకం శ్రీనివాస్ 90 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అందరికీ నమస్కారం. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో ఫేజ్ 1లో 5 మండలాల్లో పోలింగ్ చాలా ప్రశాంతంగా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో జరిగింది. ఇవాళ 11th నాడు ఫేజ్ 1కి మేము 85 గ్రామంలో అన్కంటెస్టెడ్ మైనస్ చేసిన 76 గ్రామంలో మరియు 521 వార్డులో పోల్కి వెళ్ళినాం. 1 o'clock వరకు దాదాపు అన్ని 100% పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కంప్లీట్ అయింది. ఫైనల్ క్లోజ్ ఆఫ్ ద పోల్ టైంలో మన జిల్లాకి పోలింగ్ పర్సెంటేజెస్ 79.57%. దీని తర్వాత అన్ని పోలింగ్ స్టేషన్లలో ఇప్పుడు 2 o'clockకి కౌంటింగ్ కూడా కమెన్స్ అయింది. కౌంటింగ్ కూడా స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కౌంటింగ్లో కూడా క్యాండిడేట్స్కి కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా అలౌ చేసి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 6 అధికారులు ఎలక్షన్ ఏజెంట్లను లోపలికి అనుమతివ్వకపోవడంతో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఎలక్షన్ ఏజెంట్లను లోపలికి ఎందుకు అనుమతించరని ఎలక్షన్ ఏజెంట్లకు పోలీసులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ ఎలక్షన్ ఏజెంట్లకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. న్యూఢిల్లీలో ఎంపీ అరవింద్ను కేంద్ర మంత్రులను ఆర్మూర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో ఎంపీ అరవింద్ ధర్మపురిని, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు కలిశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్న ఎంపీని గురువారం వారిరువురు పార్లమెంట్ ఆవరణలో కలిసి మాట్లాడారు. అనంతరం ఎంపీతో కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి పనులపై చర్చించారు. మెస్సీ గోట్ ఇండియా టూర్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరే ముందు పార్లమెంట్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13న ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారు. ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరవుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నన్ను కూడా ఒక అతిథిగా పిలిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రముఖ క్రీడాకారుడు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఇస్తున్నాం. ఢిల్లీలో కలిసిన అందరినీ ఈ కార్యక్రమానికి రావాలని పిలిచా అని తెలిపారు. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్లో మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. మెస్సీ పర్యటన, ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలపైన ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ ఎన్డీఏ ఎంపీలతో మోడీ అల్పాహార విందులో పాల్గొన్నారు.
తెలంగాణలో బీజేపీ ఎంపీలు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా తెలంగాణలో వెనుకబడ్డంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా విభేదాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా అసదుద్దీన్ సోషల్ మీడియా టీం యాక్టివ్గా పనిచేస్తుందని ఉదహరించారు. ఎంపీల తీరు మారాలని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని హితబోధ చేశారు. ఏపీలో చంద్రబాబు పాలన బాగుందని ప్రశంసలు కురిపించారు. అందుకే ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మొత్తం 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న సంగతి తెలిసిందే. అంటే రాష్ట్రంలో అధికార కాంగ్రెస్తో సమానంగా బీజేపీ ఎంపీలు ఉన్నారు. కానీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ బలోపేతం విషయంలోనూ పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఇక ప్రధాని క్లాస్తో ఎంపీల పనితీరులో మార్పు వస్తుందా లేదా అనేది చూడాలి. నందిపేట మండలంలోని కౌల్పూర్ గ్రామంలో గండ్ర ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజతో ఆ గ్రామమంతా ఎటు చూసినా ఆధ్యాత్మిక క్షేత్రంగా దర్శనమిచ్చింది. నందిపేట మండలంలోని కౌల్పూర్ గ్రామంలో కన్నేస్వామి గండ్ర ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడి పూజతో ఆ గ్రామం అంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎటు చూసినా అయ్యప్ప భక్తులు ఆధ్యాత్మిక గీతాలు, స్వామియే శరణమయ్యప్ప నామంతో మారుమోగింది. 35 మంది వేద పండితులు చండీ పారాయణం, సహస్రలింగార్చన, రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, ప్రత్యేక పూజలు ప్రముఖ గణపతి ఉపాసకులు బలియపల్లి సుబ్బారావు వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, పోలీసులు, మేధావులు, ఆధ్యాత్మికవేత్తలు హాజరయ్యారు. అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు పొందారు. కౌల్పూర్ గ్రామమంతా ఆధ్యాత్మిక క్షేత్రంగా దర్శనమిచ్చింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్ ప్రశాంతం. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. కరీంనగర్లో పర్యటించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన మంత్రి. తొలి విడత పంచాయతీ పోరులో ఎన్నికైన వారు ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించవద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కరీంనగర్ సిపి గౌస్ ఆలం హెచ్చరిక. ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సరళిని పరిశీలించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. బొమ్మ వెంకన్న చేసిన సేవలు మరువరానివి. మాజీ శాసనసభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నీ GTPL.